సో మన ఎక్స్ప్రెషన్ ఇలా టైప్ చేయాల్సి ఉంటుంది. ఆర్ స్క్వేర్ అంటే ఆర్ ఇంటూ ఆర్. ఫార్ములాలో ఏ వాల్యూ క్యాలిక్యులేట్ అవ్వాలంటే పిఐ తెలియాలి, ఆర్ తెలియాలి. అప్పుడు రీప్లేస్ చేస్తే ఏ వస్తుంది. సో అసలు మన ఫార్ములా ఏంటి, ఏ వాల్యూస్ కావాలి, ముందు ఆ వాల్యూస్ ని యూజర్ అడిగి తీసుకోవాలి, ఆ తర్వాత ఎక్స్ప్రెషన్స్ టైప్ చేస్తాం. సో ఇక్కడ పిఐ అనేది ఒక వేరియబుల్ కాబట్టి ఫ్లోట్ పిఐ, అది అందరికి ఫిక్స్డ్ కాబట్టి కామన్ కాబట్టి కాన్స్టెంట్ వాల్యూ కాబట్టి ఇలా ఈక్వల్ టు పెట్టి అసైన్ చేయొచ్చు, యూజర్ అడిగి తీసుకోవక్కర్లా. కామా ఆర్ అనే ఒక వేరియబుల్ ని డిఫైన్ చేసా, యూజర్ అడిగి దాంట్లోకి డేటా తీసుకుంటాను. తర్వాత రిజల్ట్ ని పెట్టడానికి ఏ అనే ఒక వేరియబుల్ డిఫైన్ చేశా. మీరు కావాలంటే ఆర్ ని ఇంటీజర్స్ లిస్ట్ లో డిఫైన్ చేసుకోవచ్చు, పిఐ ఏ మాత్రం ఫ్లోట్ లో ఉంటాయి. తర్వాత రేడియస్ ఎంటర్ చేయమని యూజర్ అడగాలి కాబట్టి ఎంటర్ రేడియస్. యూజర్ ఇచ్చిన రేడియస్ నేను ఆర్ ఫ్లోట్ గా డిఫైన్ చేశాను కాబట్టి %f, %ఆర్. ఇప్పుడు పిఐ తెలిసింది, ఆర్ తెలిసింది. ఈ స్టేట్మెంట్స్ అయ్యేసరికి ఫార్ములా ఏ ఈక్వల్ టు పిఐ ఇంటూ ఆర్ ఇంటూ ఆర్. ఏ క్యాలిక్యులేట్ అయింది, డిస్ప్లే చేస్తాం. ఏరియా ఆఫ్ సర్కిల్ ఈస్ ఏ అనే వేరియబుల్ ఫ్లోట్ గా డిఫైన్ చేశా కాబట్టి %f, ఏ. డౌట్లు ఏమైనా ఉన్నాయి ఎవరికన్నా? సో అసలు మన ఎక్స్ప్రెషన్ ఏంటో ముందు ఒకసారి రాసుకుంటే ఏమేం వాల్యూస్ తెలియాలి, అప్పుడు రిజల్ట్ క్యాలిక్యులేట్ చేయడానికి. సో ఏమేం వాల్యూస్ కావాలో అవన్నీ రీడ్ చేయడం అయిన తర్వాతే ఎక్స్ప్రెషన్ ఉంటుంది. రిజల్ట్ ఏ వేరియబుల్ ఉందో ఆ వాల్యూ డిస్ప్లే చేసాం. రాసుకోండి. ఇది ఏరియా ఆఫ్ సర్కిల్. సి లాంగ్వేజ్ వాళ్ళు C++ వాళ్ళు రాయటం అయిపోతే మెమరీ అలొకేషన్స్ చేయండి 3 ఆబ్జెక్ట్స్ కి. అలాగే ప్రోగ్రామ్ అవుట్పుట్ ఏంటో రాసి పెట్టండి కరెక్ట్ గా. మెయిన్ ని చూస్తూ ప్రోగ్రామ్ అవుట్పుట్ రాయండి. ఊరికే ఎడాపెడా 3 ఆబ్జెక్ట్స్ లో డేటా రాసుకొని కూర్చోవద్దు. ఒక్కో లైన్ మీరు రాసిన ఫంక్షనాలిటీలోకి వెళ్ళి ఎగ్జిక్యూట్ చేస్తూ ఉండండి. ఎక్కడన్నా మిస్టేక్ ఉంటే మీరే ఐడెంటిఫై చేయాలి మీ ప్రోగ్రామ్ ని. మౌనికానా? నేనే ల్యాప్టాప్ లో లాగిన్ చేశాను. సరే. మౌనిక అనే పేర్ల మీద 2-3 ఉన్నారు. ఇంకెంత 4 రోజులు అయితే కన్ఫ్యూజన్ ఉండదుగా. ఎవరు బ్యాచ్ వాళ్ళు. దీనికి అవుట్పుట్ రాసుకోవాలి మీరు. ఎంటర్ రేడియస్ ఒక 1 ఇచ్చారు అనుకోండి. సో 3.4 × 1 × 1 కాబట్టి 3.4 వస్తుంది రిజల్ట్. ఏరియా ఆఫ్ సర్కిల్ ఇస్ 3.4. అదైపోతే గనక సింపుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయడానికి ప్రోగ్రామ్ రాయాలి. సి లాంగ్వేజ్ వాళ్ళంతా ఇది ఎక్స్ప్రెషన్. ఎస్ఐ అనే వేరియబుల్ లోకి వాల్యూ కావాలంటే పి తెలియాలి, టీ తెలియాలి, ఆర్ తెలియాలి. సో మొత్తంగా 4 వేరియబుల్స్ ఉన్నాయి ఎక్స్ప్రెషన్ లో. 4 వేరియబుల్స్ డిఫైన్ చేయండి. ఈ మూడిట్లోకి యూజర్ అడిగి డేటా తీసుకోండి, ఎక్స్ప్రెషన్ క్యాలిక్యులేట్ చేసి రిజల్ట్ డిస్ప్లే చేయండి. ఇది చూసి రాసుకోవడం అయిపోతే దీనికి ప్రోగ్రామ్ రాయాలి. సిస్టమ్ దగ్గర ఉన్న వాళ్ళు నోట్ ప్యాడ్ లో టైప్ చేయండి, చూస్తాను.